ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను క్యాబేజీ రైస్ చెప్తున్నాను. అంటే క్యాబేజీ రెడీగా ఉంది, కొంచెం రైస్ ఉంది, ఏం చేద్దామని ఐడియా వచ్చి చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సింది మిగిలిన రైస్. రాత్రిది పొద్దున్న కాదు, పొద్దున మిగిలింది, మధ్యాహ్నం మిగిలిందే రాత్రికి. అంతేగాని ఈ రోజుది మాత్రం అన్నాడు ఎట్టి బస్సులో ఏది వాడను, మీరు కూడా వాడకండి. కొంచెం అన్నం ఉంటే ఏ జంతువులో తింటాయి, లేకపోతే ఆకలి ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. అందుకని దాన్ని వేడి చేసుకునో, దాన్ని వడలు చేసుకునో తినకూడదు. అన్నం చాలా విషంతో సమానం అన్నాడు తింటే. అందుకే పూర్వం చూడండి, పూర్వం వంట మిగిలినవి పొద్దున పని వాళ్ళకి గిన్నెలు వేసినప్పుడు ఆ మిగిలిన అన్నం గిన్నెలతోనే ఇచ్చేసేవారు. వాళ్ళు తినేవారు చద్దన్నాలు కావాల్సిన వాళ్ళు. లేదంటే ఏ దోళ్ళకి చిట్లోనో తవుళ్ళలోనో కలిపి పెట్టేసేవారు. అంతేగాని ఎప్పుడు పూర్వం వాళ్ళు ఎప్పుడు చద్దన్నాలు ఇలా ఎప్పుడూ తినలేదు. ఒకళ్ళు చేస్తే తరవాణి అన్నం కింద చేసుకు తినేవారు. కానీ వాళ్ళ కుటుంబాలు పని మనుషుల కుటుంబాలనే పోషించేవారు కొంతమంది అయితే. ఇదే కాదు, జున్ను ఏదైనా సరే ఆ గిన్నెతో ఇచ్చేయడమే. అలాగా ఇస్తే వాళ్ళు నలుగురు ఆనందంగా తినేవారు. సరే, ఇప్పుడు ముందు దీని గురించి చెప్తాను. క్యాబేజీ, కొంచెం మినప్పప్పు, జీలకర్ర పొడి, ఆవాలు, ఇది గోంగూర, డ్రై చేసిన గోంగూర పొడి, కొంచెం కారం, వేరుశనగపప్పు, తర్వాత జీలకర్ర, సాల్ట్, కొంచెం నీరు. ఇది పసుపు వేసి పెట్టాను దీంట్లో. దీనికి పోపుకి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం కరివేపాకు, 2 వామాకులు వేస్తున్నాను నేను, కొంచెం డైజెషన్కి బాగుంటుందని. ఇప్పుడు ముందు వేరుశనగపప్పులు వేయిస్తున్నాను. చూడండి, వేరుశనగపప్పులు ఎందుకంటే క్యాబేజ్ అంటే ఇంచుమించు ఆకుకూరతో సమానం. అది ఆకుకూరతో లాంటిదే, అది ఆ జాతికి చెందిందే. అది అంచేత పెద్ద లైట్ వెయిటే, దానివల్ల హెవీ ఏమి ఉండదు. కానీ ఇంకొంచెం పిల్లలు కొంచెం తినాలి, అట్రాక్ట్ చేయాలి పిల్లల్ని అంటే ఇలాంటి గుళ్ళు వేయాలి. సరే కదా, వేగుతున్నాయి. వర్షాకాలం అయిపోయింది కదా, సాయంత్రం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఏదో ఒకటి చేయాలంటే ప్రతిరోజు మనం ఏం చేయలే, ఆ రోజు ఏం చేయాలని అనిపించలేదు అనుకోండి, ఆ టైంకి ఎవరో వస్తారు. లేకపోతే అంచేత వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి స్నాక్స్ తెచ్చుకోమా అని చెప్పకుండా ఇలాంటివి చేసి పెడితే మంచిది. చూడండి, ఇలా ఉంటుంది. కానీ నేను చాలామందిని చూస్తా, పిల్లలు పరిగెత్తుకు రాగానే వాళ్ళు ఫోన్ మాట్లాడుతూనే ఎడం చేత్తో కుడి చేత్తో డబ్బులు ఇచ్చి పంపించేస్తారు వాళ్ళని. తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర. ఇవాళ పచ్చిమిరపకాయలు కారం అందుకని వేయట్లేదు. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయట్లేదు. అది ఒక్కొక్కసారి కారంగా ఉంటే చాలా బాధపడుతుంది. అందుకని ఇది ఇప్పుడు వేసాక ఇందులో వెల్లుల్లి, ఉల్లి అన్నీ వేయాలి. చూడండి, ఇలా వేగుతూ ఉంటాయి కదా. ఊరికే కుండీలో మన కిచెన్ గార్డెన్లో ఎలాగో వామాకు ఉంటుంది కదా, అందుకని 2 వామాకులు వేసామనుకోండి, పనిలో పని ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అది ఉల్లిపాయ వేగాకనే క్యాబేజ్ వేయాలి. సరే, చెప్తున్నాను కదా, పిల్లలు పరిగెత్తుకుని వాళ్ళకి పాపం ఎంత నీరసంగా వస్తారో, బయట నుంచి తెచ్చుకోమనేప్పటికీ వాళ్ళు ఎంతో హుషారుగా పరిగెడతారు. సాయంత్రం వేళ వెహికల్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎలాగో తెచ్చుకుంటారు పాపం. అది అయ్యాక మళ్ళీ హస్బెండ్ వస్తాడు బయట నుంచి. ఇంట్లో ఎవరు వస్తే వాళ్ళు పిల్లలు వస్తే వచ్చేసారా, తొందరగా వెళ్ళి మీకు కావాల్సిన కూర తెచ్చేసుకోండి, కావాల్సిన కర్రీ తెచ్చుకోండి, ఇంకోటి తెచ్చుకోండి అంటారు. అనేప్పటికీ వాళ్ళు ఆ తెచ్చుకునే ఉత్సాహంలో
కావాల్సింది తెచ్చుకునే ఉత్సాహంలో ఏదో ఎక్కడ అట్రాక్టివ్గా ఏది కనిపిస్తే తెచ్చుకుంటారు. కానీ దాంతోనే అనారోగ్యం మొదలవుతుంది అని ఎందుకు అర్థం చేసుకోరో తెలియదు. ఇది వేసాను కదా. పొడి ఎందుకంటే ఈ జీలకర్ర ఈ ప్యాన్కి అతుక్కుపోవడం, ప్లేట్కి అతుక్కుపోవడం ఒక్కొక్కసారి, అందుకని కొంచెం అది వేసామనుకోండి. చూడండి, ఇది వేసేసాను. ఇంత పొడి పొడిగా వస్తుందో, బట్ట మీద వేయబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఇలా వేసాక ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసేసి దీన్ని ఇలా వేసామనుకోండి, ఆ నీళ్ళకి అది ఉడికిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్, దీనికి ఈ సాల్ట్కి ఈ కొంచెం నీరుకి ఇంకా కావాలంటే నేనంటే గ్రీన్గా ఉంటుంది కదా అని టమాటో ఏం వేయలేదు. ఇది అలా ఇలా క్యారెట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఎన్ని హెల్త్కి మంచి చేస్తాయో ఆలోచించండి. ఇవి ఒకటొకటి పెడతామంటే పిల్లలు తింటారా? తినరు. అంచేత ఇప్పుడు దీన్ని 1 నిమిషం మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆపేసాను చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే జీలకర్ర పొడి అంటుకోవాలి కదా కొంచెం దానికి, అందుకని ఇది గోంగూర పొడి, తర్వాత అసలైంది కారం, అంటే తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. అది ఇలా వేసి సరే ఎలా ఉందో. ఇప్పుడు కావాల్సినవి చూసుకుని వేసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లే, ఎంత కావాలో అంతే వేసుకోవాలి. అయితే కూర టేస్ట్ ఉండదు కదా, ఉట్టి అన్నంలా ఉంటుంది, అప్పుడు క్యాబేజీ రైస్లా ఉంటుంది. ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసే వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా టైం అయిపోయింది అనుకోండి, శీతాకాలం అంటే వేడిగా చేయొచ్చు. ఒకవేళ స్కూల్ వచ్చేసారు అనేప్పటికీ అన్నం ఆ వేడికి వేసి కలిపేయచ్చు, లేకపోతే ఒకసారి స్టవ్ పెట్టుకుని కలపచ్చు. కానీ అన్నం ఒకసారి చేశాక ఇంకా మళ్ళీ వేడి చేయకూడదని చెప్తున్నారు డాక్టర్స్. అన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదుట. అది చూడండి, ఇది రైస్ సరే ఎలా ఉందో. ఇలా 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 రాయడం వల్ల ఏంటంటే అది కూర అంతా అతుక్కుంటుంది చూడ్డానికి. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ బాగుంది కదా.